సరే ఎక్కడ పెట్టానబ్బా కృష్ణ గారు బాబు గారు వెంకట్రావు గారు ఎక్కడ పెట్టినట్టు ఇదిగో ఓయ్ ఓయ్ దాన్నే కుర్చీ మడత పెట్టి అంతే ఓయ్ కొనుక్కొని బొమ్మ ముందు కూర్చొని చిక్కు చిక్కుమని కొట్టుకో. కృష్ణ గారు కొట్టు వెంకట్రావు గారు పెద్దవాళ్ళు వస్తారు. గోసులో వర్క్ అని చెప్పు, గోసులో మెన్నట్టు వర్క్ అంతే. బాయ్ బాయ్. నేనమ్మ గడుపు మాట. బాగున్నాయండి. చెన్నై ఉంగరాలు కదండి, బాగానే ఉన్నాయి. అసలు మా అమ్మ నాకు ఎప్పుడు ఉంగరాలే కొనిపెట్టలేదండి. ఈ ఉంగరాలు ఉండదండి, మీ అమ్మకి అంత ఫింగరాలే ఫింగర్లే. ఏమండి బాగున్నాయి కదా, చూసుకున్నారు కదా, సాల్ రేట్ కదా. అవునండి, అందరూ చూసారు, మీరు పెట్టుకున్నారు, నేను పెట్టాను. మళ్ళీ అవి నాకు ఇచ్చాయండి. నా ఉంగరాలు నాకు ఇవ్వండి. అసలు మీరెవరు? ఎవరు వచ్చి ఉంగరాలు అడుగుతారు? ఎవరండి మీరు? నేనండి సుబ్బారావుని. నాకే సుబ్బారావు తెలియదండి. ఏమండి అమ్మా, లోపలికి ఎవరో పూచోడు వచ్చాడు, నల్లగా పొట్టిగా ఉన్నాడు, ఉంగరాలు అడుగుతున్నాడు. రావే దొంగ దొంగ. అది కాదండి, ఒకటి అడిగారు ఇచ్చావు, రెండు అడిగారు ఇచ్చాను. ఏమిచ్చారు? ఉంగరాలు. ఏమి ఒక్కటి కూడా లేదు. అదేంటండి లాకర్ లో పెట్టుకోలేదా మీరు? కొన్ని అమ్మ కడుపు మాట. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాను? అసలు ఎక్కడే ఉంటుంది. నేరో పోయి వచ్చేది. నాకు ఏమైనా పని జరిగిందిరా? వచ్చేంత సేపు అయింది. ఇద్దరు గన్మ్యాన్ లో మాట్లాడితే నవ్వుతావురా. మీరు మా ఇంట్లో ఎందుకు ఏడుస్తున్నారు? ఏమండి, మీరెవరు? నా పేరు సుబ్బారావు. ఆయన పేరు? మా పెద్ద సుబ్బారావు. ఏమండి, పెద్ద సుబ్బారావు గారు అబ్బాయి చిన్న సుబ్బారావు. మరి చెప్పరేమండి? మీరు వచ్చే ముందు నాకు మా అమ్మ మాట చెప్పిందండి. అమ్మమ్మని, ఈ రోజు మన ఇంటికి అపర కుబేరుడు, చేతికి ఎముకలేని మనిషి, దాన కన్నుడైన సుబ్బారావు గారు వస్తున్నారు. ఆయన ఏమైనా ఇస్తే కాదనకుండా తీసుకో, ఇచ్చిన వస్తువు ఏది తిరిగి తీసుకునే ఆచారం మీ వంశంలోనే లేదని చెప్పింది మా అమ్మ. దేనికి కారణం లేకుండా రాజుగా ఆనందం ఏది? సరేలేండి, ఇలా ఏడుస్తూ పెట్టే ఉంగరాలు నాకు మాత్రం దేనికండి? అటు తిరిగి ఏడుస్తున్నారు, ఇటు తిరిగి నవ్వుతున్నారు. నేను చూడలేదు అనుకున్నారా? నాకు అస్సలు అక్కర్లేదండి. ఇప్పుడు ఇన్ని ఉంగరాలు ఇచ్చారు కదా, ఈ శుభ సందర్భంలో తాంబూలం వేసుకుంటారా? అమ్మో, తాంబూలం వద్దండి, నాకు డెక్కెట్టేస్తుంది. అందాల
నేను పట్టించుకున్నాను కాదు, నేను పట్టించుకోవడానికి పెట్టించుకోవడానికి వచ్చినానైతే దేనికి వచ్చినా మీ ఎక్క కోసం వచ్చాం. ఇన్నోవా కారు కోసం వచ్చాం కూడా మారుతి కారు అప్పు చెప్పారండి. ఆ పెద్ద ముందు ఉన్న దగ్గర ఎంతసేపు మాటకి రేచి మీ ఎక్కతో తెల్లారు అనుకున్నాం. పోనీలేవే, మీ అమ్మ మాట
నీదేమో ఆట. నిన్ను చూస్తే నాకు అనిపిస్తుంది నీ ఇల్లు ఒక పెద్ద రైల్వే స్టేషన్ అనిపిస్తుంది. అది కాదు, రైల్వే స్టేషన్ ఎందుకు పోల్చానంటే మీ యొక్క చింతామణి ఎక్స్ప్రెస్ మామూలు 1-2 స్టాప్ల కంటే ఎక్కువ ఉండవు. నువ్వు ప్యాసింజర్, నువ్వు ప్రతి స్టేషన్ లో అవుతూ ఉంటావు. ఎక్కేవాడు ఎక్కుతుంటాడు, దిగేవాడు దిగుతుంటాడు. తెలుగు మాట. మీ అమ్మ గూడ్స్ బండి ఎంత సామానన్నా మోసు పదకుండా. సరే నీకు ఏదైనా చేతిలో పెట్టాలనిపిస్తుంది. ఓయ్ యాత్రలో శనగలు కొనుక్కొని ఏం చేస్తాం? ఇక్కడ ఎవరైనా చూసుకోకుర్రాడు, ఎవరైనా అయినా శనగలంట. ఓయ్ ఓయ్ డబ్బులు ఇవ్వాలా? నీకు ఫోన్ పే ఉందా? నా దాంట్లో కొడితే నీ దాంట్లో పడిపోతాయి. కొత్తగా పెట్టించుకో. సత్యంబాబు గారు ఉంటే ఆల్ రీఛార్జెస్. ఓయ్ నేనే చేస్తాను. ఇప్పుడు నువ్వు తేలికొచ్చినట్టు. సరే ఎక్కడ పెట్టానబ్బా? కృష్ణ గారు, బాబు గారు, వెంకట్రావు గారు ఎక్కడ పెట్టినట్టు. ఇదిగో ఓయ్ ఓయ్ దాన్నే కూర్చి మరదో పెట్టి అంతే. ఓయ్ కొనుక్కొని బొమ్మ ముందు కూర్చొని చిక్కుమని కొనుక్కో. కృష్ణ గారు, గుండు వెంకట్రావు గారు పెద్దవాళ్ళు వస్తారు. గోసులో వర్క్ అని చెప్పు. గోసులో మెన్నట్టు వర్క్ అంతే. బాయ్ బాయ్. దీనమ్మ గడుపు మాట ఇలా వదిలేసారేంటి నన్ను? ఇలా తప్ప